మన ప్రజా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో మరియు ఏషియన్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత రక్తనాళ వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ శిబిరము గతంలో కూడా పొద్దుటలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నో అద్భుతంగా వైద్యులు పరీక్ష చేసి వాళ్ళకున్న ప్రాబ్లంను కూడా సరిచేసి మరియు అలాగే ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వారు ఆపరేషన్ చేస్తారని మాకు కలిశారు. నేను ముఖ్యంగా వాళ్ళకు డాక్టర్ గారికి ఇక్కడ పిలుస్తున్నాను. డాక్టర్ గౌరవనీయులు హరిప్రకాష్ గారికి వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాను. గారికి వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాను. అంటే సిస్టర్ మరియా ఆమె కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాను. అలాగే సురేంద్ర గారు కూడా వేదికపైకి రావాల్సింది కూర్చున్నాను. అలాగే మన ప్రజాసేవా సమితి తరఫున గౌరవ అధ్యక్షులు అరబ్షా గారికి కూడా వేదికపైకి రావాల్సింది కోరుచున్నాను. యువతకు ఆదర్శంగా మన ఎన్నో కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్న బీటెక్ భాష కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. కూర్చోండి మనం నేను మాట్లాడుతున్నాను. ఏర్పాటు చేశాం సార్. మరి అలాగే పేద వధువులకు పెళ్ళిళ్ళు చేయడం, మరి డ్రాప్అవుట్స్ ఉన్న విద్యార్థులకు తీసిపోయి వాళ్ళకు స్కూళ్ళలో చేర్పించడం, మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ మరి అనాథ పిల్లలకు అయితే ఏమి, వితంతులకు అయితే ఏమి, మరి డాక్టర్స్కు ఏదైనా ఇక్కడ మన ఏరియాలో ఏదైనా నారాయణ హాస్పిటల్ అటాచ్మెంట్ మేము ఇక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లంలు కూడా అక్కడ తీసిపోయి మేము ఆపరేషన్ ఉచితంగా చేర్పించాము. మరి ఆ కోణంలోనే ఈరోజు మేము ఏషియన్ హాస్పిటల్ వారిచే మనము రక్తనాళ వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇక్కడ వచ్చిన మరి డాక్టర్ గారికి వారి అమూల్యం మరి మన డాక్టర్ గారు హరిప్రసాద్ గారు కొన్ని విషయాలను తెలిపాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు మరియు మన ప్రజాసేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తనాళాల ఉచిత శిబిరం నడపబడుతోంది. ఈ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ అనేది ఈ వాస్కులర్ డిసీజెస్ ట్రీట్ చేయడంలో గత 10 సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తూ వస్తుంది. మాకు వాస్కులర్ కేర్ సెంటర్ పేరుతో సోమాజిగూడలో ఒక హాస్పిటల్ ఉంది. అది గత 10 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. తర్వాత బంజారా హిల్స్లో ఒక 2 సంవత్సరాల క్రితమే ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ 2 హాస్పిటల్స్లే కాకుండా విజయవాడలో మనకు ఒక సెంటర్ ఉంది, కర్నూలులో కూడా ఒక సెంటర్ ఉంది. కర్నూలులో కూడా ఇక్కడి నుంచి ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ తర్వాత కన్సల్టేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు హైదరాబాద్ రాకుండా ప్రతి మంగళవారం కర్నూలు వస్తే కర్నూలులో ఉదయం నుంచి సాయంత్రం దాకా మన డాక్టర్లు ఉంటారు. వాళ్ళ ఇది సర్వీసెస్ అక్కడ అవైల్ చేసుకోవచ్చు. సో ఈ రక్తనాళాలకు సంబంధించిన వాళ్ళు గత 10 సంవత్సరాలుగా మేము చూస్తూ వచ్చాము. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చోట్ల ఈ ఉచితంగా ఈ సర్వీసెస్ చేయడం జరిగినప్పుడు చాలామంది సఫర్ అవుతూ వచ్చారు. కానీ వారికి ఇదేంటంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకపోవడంతో వారు అట్లాగే ఆ పెయిన్ భరిస్తూ ఆ బాధను భరిస్తూ దానికి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలియక టైం గడుపుతూ వస్తున్నారు. కానీ ఇట్లా ప్రజాసేవా సమితి లాంటి సంఘ సంస్కృతులు అసోసియేషన్స్ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ అవేర్నెస్ వల్ల దానికి ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దానివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మేము మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజాసేవా సమితి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. మన ప్రజాసేవా సమితి ఉపాధ్యక్షులు బీటెక్ భాష మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు డాక్టర్ల బృందానికి, ఏ హాస్పిటల్ నుంచి అయితే వీరు వచ్చినారో ఏషియన్ వాస్కులర్ గారికి మనందరం ఒకసారిగా వాళ్ళకు చప్పట్లు కొట్టి వీళ్ళకు వెల్కమ్ ఆహ్వానిస్తున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతము మీరు ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరంతా పనిచేస్తే మేము కూడా మీకు తోడ్పాటు అందిస్తామని, ఒక చేత్తో ఏం కాదు, మీరు ఒక చేతి అయితే మేము ఒక చేతి, 2 చేతులు కలిపితేనే శబ్దం అవుతుంది, క్లాప్స్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలనుకుంటే మాకు కూడా అందులో భాగం కల్పించి ఇది ప్రజలకు తీసుకొని పోయి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చి మా సంస్థ ద్వారా ఈ అవకాశం కల్పించినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఏషియన్ వాస్కులర్ అనేది
ఇక్కడ చాలా మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి వీళ్ళు ఏవైతే సమస్యలు ఇక్కడ 4,500 రూపాయలకి వీళ్ళు ఫ్రీగా ఉచితంగా టెస్టులు చేసి వీళ్ళు ఆ టెస్టులలో ఏమైనా నిర్ధారితమైతే అది వీళ్ళు పైకి ఫార్వర్డ్ చేసి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తగిన ట్రీట్మెంటు వీళ్ళు చేపించి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేయడానికి వీళ్ళు మాకు సమాచారం అందించినారు. కావున ఇలాంటి మనకు అందించినందుకు ఏషియన్ వాస్కులర్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మన ప్రజా సేవా సమితి చిన్న ఆనువాతికండి. ఏమంటే మేము 4 గంటలకు వాళ్ళ ప్రోగ్రాం మాకు ఇచ్చారు. ఆ సమయానికి మేము ఏదైనా మాకు వచ్చినందుకు ప్రతి అతిథులకు మనం గౌరవించడం సాంప్రదాయం కాబట్టి వాళ్ళకి సత్కారం చేయడం మన బాధ్యత. కాబట్టి ఆ సత్కారం చేయడానికి మేము మాకు కూడా కొన్ని ప్రోగ్రాం పడింది. అకస్మాత్తుగా విజయవాడ పోవాలి, కనుక్కోవాలి కాబట్టి మేము ఉండలేకపోతాం. కాబట్టి మా సభ్యులంతా ఉంటారు, మా గౌరవాధ్యక్షులు అంతా చాలా మంది అందరూ వస్తారు. కాబట్టి మెయిన్ మనుషులు ఇక్కడ పోతున్నాం. కాబట్టి మీ ఆధ్వర్యంలో వాళ్ళకి సత్కరించడానికి మనం, ఎందుకంటే వాళ్ళు చాలా దూరం వచ్చారు, కనీసం మనం సత్కరించడానికి మా బాధ్యత. కాబట్టి మీ ముందు సత్కరించవలసింది కోరుతున్నాం. కొంతమంది మా భాషా గారు కూడా వచ్చి మన సభ్యులంతా సత్కరిస్తామని నేను ఆశిస్తూ మేము ఇప్పుడు సత్కరించిన తర్వాత ఈ వైద్య శిబిరం చేయడం ప్రారంభిస్తాం. ఫోటో అలాగే ఇంకా మా షెఫీ కూడా చెప్పి వైద్య శిబిరము ప్రారంభిస్తాము. మా ప్రమోద గారు డాక్టర్ గారు మీరు పోయి మీ రూమ్లో ప్రారంభించండి మేడం. ఎందుకంటే ఇక సమయం చాలా ఎక్కువైంది. మా మిత్రులంతా వచ్చారు, మా అంత బంధువులంతా చాలా మిత్రులంతా వచ్చారు. కాబట్టి ఇక ప్రారంభిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వారందరికీ. ఆపరేషన్ చేయించుకున్నందుకు కాలాలు కలిసి మొత్తం మంటలు బాగుంది. ఆల్రెడీ ఇప్పుడు 7 ఏళ్ళు ఉండేది. నాకు గాయం కూడా ఉన్నది. మా మామూలు గాయం అంటే ఏమైనా ప్రొసీజర్ చేయించుకున్నారా? అస్సలు చేయలేదు. వేరే వాళ్ళు చెప్పింటేనో నేను భయపడి చేయించుకోలేదు. అంటే అప్పుడు ఏదో కోసాలు కూర్చొని కొంచెం గలీజ్ అవుతుంది అని సేఫ్ అయితే సేఫ్ లేదు ఆపరేషన్. కర్నూలులో నేనే ఒకసారి స్కానింగ్ చూపించుకున్నాను. 2 కాలాలు ఉన్నాను. 2 కాలు పై వరకు కట్టుకోండి, చెక్ చేస్తాను. నరాలు మా స్కానింగ్ చేయించి కూడా ఇదేం 5 నెలల 7 సంవత్సరాలు పోవాలనుకుంటున్నా మేడం. పోలే. ఏం పని చేస్తారు మీరు? నేను హోటల్ మాస్టర్ ఉన్నా కాళ్ళు కొట్టుకునేట్టు ఉంటుంది. కాళ్ళు అదే ఇది ఎమర్జెన్సీ. రక్తము వెళ్ళట్లేదు అని అంటే డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు లేట్ చేసే కొద్దీ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. ఇంకా ఒక స్టేజ్ దాటిపోయిందంటే మనం చేయించుకున్న లాభం ఉండదు. పోవాలని ఇమ్మీడియట్గా వెళ్ళండి.